మహావాక్యం. మధురమైన పిల్లలు తండ్రి సర్వ సంబంధాలలోని ప్రేమ యొక్క శాక్రిన్. ఈ ఒక్క మధురమైన ప్రియుడిని స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు సహజమైన పురుషార్థం లేక యుక్తి ఏమిటి? జవాబు: పరస్పరం సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి. బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి. ఏ దేహదారుల సంబంధము గుర్తుకు రాకూడదు. అప్పుడే కర్మాతీతులుగా అవుతారు. పరస్పరం ఆత్మలుగా, సోదరులుగా భావించడమే పురుషార్థపు గమ్యము. పరస్పరం సోదరులుగా భావించడం ద్వారా దేహ దృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరాన్ని పొందడానికి ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. తుప్పును వదిలించుకోవాలి. కృత్రిమమైన ఫ్యాషన్లు చేయకూడదు. రెండో పాయింట్: సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసము చేయాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. పరస్పరం సోదర దృష్టి సహజముగా పక్కాగా ఉండాలి. వరదానము: శుభభావన, శుభకామనల సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ. ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా సర్వబ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో తమ మనస్సు యొక్క శుభభావనలు మరియు శుభకామనల సహయోగాన్ని ఇచ్చినట్లయితే ఆ సహయోగము ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది. అది ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఏ విధంగా చేతి యొక్క 5 వేళ్ల సహయోగంతో ఎంత పెద్ద కార్యమైనా సహజమైపోతుందో అలా బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి సేవలను సఫలతా సంపన్నంగా చేస్తుంది. సహయోగానికి రిజల్ట్ సఫలత. స్లోగన్: అడుగు అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు. అడుగడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు. ఓం శాంతి.